తూగుతూనే ఉంటానా అంటే తూగుతూనే ఉంటానా? ఏమైంది దేవికి? బామ్మ నేను చేస్తాను. ఇంతేనా? అది నిన్న ఇందాక. అయ్యో 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 పో, ముందు వెళ్ళు పో. నువ్వు ఇక్కడ ఉంటావు, నాకు ఇష్టం లేదు, వెళ్ళమంటుంటే. నేను తన మనవరాలని తెలియదు కాబట్టే కదా అలా చేసింది. మా నాన్నమ్మే కదా. స్లీపింగ్ పరిస్థితి చేతులు దాటేలా ఉంది. ఏంటి ముద్దు పెట్టిందా? నా సంగతి ఏమవుతుందో నాకే అర్థం కావట్లేదు. నా సంగతి కూడా చూడండి రా. ఏ సంగతి పిరిగానే మొత్తం నేను చెప్పు. చేతబడి చేశారా? చేతబడా? హ్యాండ్ స్కూల్ అంటే హ్యాండ్ బ్లాక్ మ్యాజిక్. చేతబడి చేశారా? అదే చెప్తున్నావు. అసలేం జరిగిందో మొత్తం అని చెప్పు పిరిగానే. పొద్దున్నే లేచి బయటకు వచ్చాను రా. ఎదురుగా చూస్తే ముగ్గు, అందులో ఎముకలు, పుర్రెలు. పుర్రెలు ఎముకలు అంటే పుర్రెలు కూడా వస్తాయి కదా. కుంకుమ కారం కదా. కాదు కదే కుంకుమ చదువుతుంటే. ఏదో ఒక చెప్పు. నిమ్మకాయలు, గుడ్లు అంటే చేతి పడి చేసేటప్పుడు గుడ్లు అవి ఉంటాయి కదా. అవునవును చేతబడి చేశారా? ఇరికి దిగలా. రాత్రికి గుడిలో పడుకోవాలా? దేనికమ్మమ్మా? అక్కడ నిద్ర చేస్తే వెంటనే పెళ్ళవుతుందని శాస్త్రులు గారు చెప్పారు. ఈ వయసులో నీకు పెళ్ళేంటమ్మమ్మా? చిన్నరుమై గాడిద. ఇక్కడి నుంచి నువ్వు వెళ్లేలోగా మంచి పిల్లని చూసి నీతో 3 ముళ్ళు వేయించాలని నా కోరిక నాన్న. అమ్మమ్మా, ఇప్పుడు నా ఆలోచన నా కెరియర్. అదేంటో నీకు చెప్పిన అర్థం కాదు. పెళ్ళి అనేది నాకు ఇప్పట్లో లేని థాట్. కావాలంటే అమ్మో, నేను ఫారెన్ పిల్లనే చేసుకుంటా. ఫారెన్ పిల్ల? రేయ్, నీ మొహానికి ఫారెన్ పిల్ల అవసరమా? రేయ్, ఆగరా. అయ్యో బాబా, చూడరా వీడు. ఆకాశంలో ఎగిరే ప్రతి గాలిపటం మేఘాల దాటి వెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ దానికి తెలియదు దాని రెండో కొస భూమి మీద ఉంటుందని. నీ మనవణ్ణి కట్టిపడేసే కొస ఒకటి ఉంది. ఏంట్రా అది? ప్రేమ. ఏంటి బాబాయ్ రంగులు? అదే నా కొడుకు పోయాక 6 నెలలుగా తలుపులు మూసే ఉన్నాయమ్మా. అందుకే రంగులు వేయించి శుద్ధి చేయిస్తున్నాను. ఓహో, నేను ఇంకా ఎవరిదో పెళ్ళి అనుకున్నానులే. గృహప్రవేశమే. వాళ్ళని చూసింది చాలు గాని ఈ కార్డులు తీసుకెళ్లి కిట్టమ్మ చేత ఊళ్ళో వాళ్ళని పిలిపించు. నేను వెళ్ళను. ఈ పిలుపులు, ఈ ఫార్మాలిటీస్ ఐ డోంట్ లైక్. చెప్పానుగా ఆ ఎదవలు ఎనరనే. మీ తాత పోతూ పోతూ నా బొట్టు తీసుకెళ్ళాడు. అందుకే నేను పిలవకూడదయ్యా. మా పాప కదూ, ప్లీజు. ఆహా, ఇంగ్లీషు. ఎస్ ఎస్. నేను వస్తా నీతో. నువ్వు ఇంటి అమ్మాయి కాదు, కనీసం ఊరు పిల్లవ కూడా కాదు అని అంటారు బంధువులంతా. ఉద్యమనేలు రాని. వెళ్దామా? రా కూర్చో. ఎక్కడా? ఇక్కడ. నేను ఎక్కను. పర్లేదులే, కూర్చో. ఎండగా ఉంది, ఓని కప్పుకో. అసలే సుకుమారుడివి కదా. మరి నీకు? మనవంటే మోటులే. ఓ ఎప్పు, ఇంత మంచిదానివి అంటే నా గురించి ఇంత కేర్ తీసుకుంటున్నావు కదా. మరి నాతో ఎందుకు గొడవ పడ్డావు? అదా, ఓ షిట్, నాకు అసలు తెలియలేదు. అయినా ఇండియాలో యాక్సిడెంట్స్ కామన్ అమ్మా. ఎనీవేస్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి మా ఊరి పొలాలు, చెరువులు? వర్ధనమ్మ మనవడు. వర్ధనమ్మ మనవడంట. ఆ పిచ్చి వద్దనం పిచ్చి మనోడు అట్లే. ఎప్పుడుగా పిచ్చి? అలా తిన్నావేంటి? మరి నీకు పిచ్చి అంటాడా? స్టాప్. ఆపు 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 ఆపు. అతను ఎవరో తెలుసా నీకు? తెలుసు. వీడి కోసం నేను ఒకటి తెచ్చాను ఈరోజు. చూడు పాప, లెట్స్ గో. పోరా పోరా, నీ అబ్బ నా కొడుకు రే. పిలుపులు ఇల్లు ఓకేనా? తాతారావు మా ఇంట్లో ఫ్రీ మీల్స్, మీరందరూ వచ్చి బాగా. అరే ఎవరు రారే? అలా పిలితే ఎవరు రారు.
ఏమన్నా రక్తం పుడుతుంటానికి వస్తారనుకున్నావా ఏంటి? వాళ్ళు అలా పిలిస్తే రారు. మీరెవరు? బాగా కావాల్సిన దాన్ని, మీ అమ్మకు స్నేహితురాల్ని. నాకు ఇలా పిలవడమే వచ్చు. ఈ ప్రపంచం అద్దం లాంటిది సుకుమార్. నువ్వు నవ్వితే అది నవ్వుతుంది, నువ్వు ఏడిస్తే అది ఏడుస్తుంది, నువ్వు కోపంతో రాయితితే అది రాయితుంది. కానీ నీ పిలుపులో ప్రేముంటే మాత్రం వాళ్ళు ప్రేమగానే స్పందిస్తారు. ప్రేమ అంటే అంతా సహమా? ఎందుకో మీ అమ్మ ప్రేమ వల్ల ఈ 10 మందిళ్లలో ఒక్కొక్కరు చనిపోయారనా? మీ తాతగారు ఊరికి పెద్ద. ఇది ఏ చట్టం ఆయనకిచ్చింది కాదు, ఆయన మంచితనం చూసి ప్రజలిచ్చిన పెద్దరికం అది. 100 ఏళ్ళు బ్రతుకుతాం అనుకున్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి పనిచేయండి. రేపే చనిపోతాం అనుకున్న వాళ్ళు మాత్రం ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి. జాతి అభ్యుదయానికి పల్లెసీమలే పట్టుకొమ్మలు అన్నారు బాపూజీ. పని దొరకలేదని మీరు మాత్రం పట్టణానికి పారిపోతాం అంటున్నారు. మారవలసింది పల్లెలు కాదు, మనం. ముందు మనం మారుదాం, పల్లె రూపురేఖలను మారుద్దాం. నాలో మార్పుగా ఈ 100 ఎకరాల భూమిని మన ఊరి బాగోగుల కోసం మీ అందరి ముందు మన గ్రామానికి అందిస్తున్నాను. ఆయనకంటూ ఉన్న సొంత కుటుంబం, అర్ధనమ్మ గారు, భర్త, భక్తి, ఈ రెండే ఆవిడ ప్రపంచాలు. మీ మేనమామ, మీ అమ్మ కృష్ణవేణి. నా కొడుకు అచ్యుత, పుట్టుకతో నేను పేదరికాన్ని ఇచ్చినా నువ్వు పెట్టిన భిక్షతో చదువుకున్నోడయ్యాడు. సరస్వతి డబ్బెరు కదా రంగస్వామి. సరస్వతిని నమ్ముకున్న వాడిని డబ్బు వదలదు కూడా. నీ కష్టాలన్నీ తీరిపోతాయి లేపో. కన్నయ్య చూడమ్మా, మన రంగస్వామి కొడుకు చదివి ఎంత ప్రయోజకుడయ్యాడు. మీ నాన్నది వేరే కులం, మీ అమ్మ ఆయన్ని ప్రేమించింది. కొత్త బంధాల కోసం పాత బంధాలను తెంచేసేదే కదా ప్రేమంటే. టైప్కి వెళ్తున్నాను నాన్న. ఏమిటమ్మా ఇది? ఇవాళ నీ పుట్టినరోజు కూడా కాదే. ఊరికే పెట్టాలనిపించింది, నేను వెళ్తున్నా. వెళ్ళొస్తానని చెప్పు తల్లి. అమ్మా ఆశీర్వాదం. అయ్యో, పూజలో ఉన్నానే. పసుపు నీళ్ళు చల్లుకో అమ్మా. దేనికే? ఏం లేదులే, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. వేస్తా. ఏమ్మా దించమంటావా? పర్లేదన్నయ్య. తన ప్రేమను తల్లిదండ్రులు అర్థం చేసుకోరేమోనని మీ అమ్మ భావించింది. స్నేహితురాలిగా నేను తనకి సహకరించాల్సి వచ్చింది. మీ అమ్మ ప్రేమని అవకాశంగా తీసుకున్నారు ఈ ఊర్లో పెద్ద మనుషులు. ఎవర్రా మన కుల పిల్ల మీ చేసింది? నిజంగా నాకేం తెలియదు అచ్యుత. మీ కుటుంబానికి అన్యాయం చేశానని మా కులం వాళ్ళే నన్ను దోషిగా చూస్తున్నారు. కులం, మతం లాంటి అడ్డంకుల్ని ధ్వంసం చేసే శక్తి స్నేహానికి, ప్రేమకే ఉన్నారా రంగస్వామి. నీ కొడుకుని నా కూతురు ప్రేమిస్తుందని నాకు తెలుసురా. తనే చెప్తుందని ఎదురు చూశాను. ఈ ఊళ్ళో జరిగే మొట్టమొదటి కులాంతర వివాహం నా కూతురుదే కావాలి, నీ కొడుకుతో. పదండి, వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో వెతుకుదాం. ప్రేమ కంటే కులం పెద్దది చేసి ఈ ఊరిని బళ్ళకాటం చేశారు. నువ్వు చెప్పినట్టే వాళ్ళందరినీ చంపి తగలెట్టేశా. మన కుల పోల పిల్ల మీ చేసినోడి బురదలో పాతేశా. చెప్పు, ఇంకా ఏం చేయమంటావు చెప్పు. ఏం చెప్పడం ఏంటి? ఊళ్ళో అట్లా చెప్పకూడదు కదా. ఊరంతా కొట్టుకు చచ్చిపోతున్నారు అచ్యుతరావయ్యా. అచ్యుత వద్దు. ఏంటిది సాయం చేయబోతే చిచే ఊళ్ళో కొలపాల పరువు తీసేసినావు కదా. ఊరు తగలబడిపోతుంది రంగస్వామి. నేను కోరుకున్న మార్పు ఇది కాదు. వెళ్లిపోయిన కూతురు కన్నా నాశనమైపోయిన ఊరే మీ తాతగారి ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. చాలా నిజాలను మరుగున పడేలా చేసింది. ఆయన కోలుకోటానికి అందరికీ తోచిన ఒకే ఒక్క ఆయుధం నువ్వు. చూడు. అదిగో మీ అత్త. ఇది తాతయ్యకి, ఇది మావయ్యకి, నీకు ఇంకో తాతయ్య, అమ్మమ్మ, మావయ్య ఉన్నారని చెప్పిందే అమ్మ. వాళ్ళేరి? అయ్యా ఆ? మనోడయ్యా. కన్నయ్య తాతయ్య. నమస్కారం చేయండి. కన్నయ్య తాతయ్య, మా అమ్మ మీకు ఇవ్వమంది, తీసుకోండి. వీడి 10 రోజులు
ఇక్కడే ఉంటాడురా. వీడు ఉన్నన్ని రోజులు అన్ని పండుగలు చేసేసుకుందాం. అలాగే అయ్యా. అమ్మమ్మ కిట్టమ్మా శుభం. ఏంట్రా ఇది? సుక్కు సుక్కు నాకు ఇవ్వవా బబ్లింగం? మావయ్య బబ్లు గాని బబ్లింగం అంటుంది. బబ్లింగం బబ్లింగం. నాకు నేర్పించవా? ఆ